హలో ఆల్, ఈ చల్లటి వింటర్లో ఇమ్యూనిటీ పెంచి మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దామా. దానికి కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ మునగాకుని బాగా కడిగి వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పెసరపప్పుని 2 గంటలు నానబెట్టి దాన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఇన్స్టా పార్ట్లో సింగిల్ పార్ట్ కర్రీలా చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్ యూస్ చేసిన సేమ్ ఐటమ్సే. సో ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ, గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో తిరమాత వేయడానికి మళ్ళీ కొన్ని ఆనియన్స్, కర్రీ లీవ్స్, గార్లిక్ క్లోవ్స్, రెడ్ చిల్లీ తీసుకున్నాను. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. నేను ఇన్స్టాపార్ట్ యూస్ చేస్తున్నాను, మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా సేమ్. సో ఫస్ట్ ఇన్స్టాపార్ట్లో సాట్ మోడ్లో పెట్టుకున్నాను. మనం ఫ్రై చేసేటప్పుడు ఏదైనా కుకింగ్ అప్పుడు సాట్ మోడ్లో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. దెన్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ క్లోవ్స్, మునగాకు, పెసరపప్పు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేద్దాం. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దెన్ మీరు కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టండి. ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా మూత పెట్టి కాసేపు ఫ్రై చేస్తే బాగా మగ్గుతుంది. దెన్ టొమాటోస్ వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని, నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. క్లోజ్ చేసి ఇప్పుడు మనం సాట్ మోడ్ని ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లిడ్ పెట్టి 10 minutes ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టుకున్నామంటే మన దాల్ రెడీ అయిపోతుంది. జస్ట్ స్టార్ట్. నౌ ఇట్స్ రెడీ. సో ఒకసారి ప్రెషర్ అంతా వెళ్ళాక ఓపెన్ చేసి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. దెన్ మనం పోపు వేసాక మళ్ళీ దాన్ని మిక్స్ చేస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం పోపు పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం చింతపండు రసం వేసుకొని ఒక్క పొంగు రానిచ్చాక దీన్ని తీసుకెళ్ళి మనం పెసరపప్పులో మిక్స్ చేద్దాం. నేను ఫస్ట్ మునగాకు పప్పుని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. ఫ్రై కదా బాగుంటుంది, పప్పు ఏం బాగుంటుందని. బట్ పప్పు కూడా చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. అందులోని చలి తట్టుకోవాలంటే మన బాడీకి కూడా ఇమ్యూనిటీ చాలా అవసరం కదా. సో ఒకసారి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.